2023 ఏంటి అప్పుడే అయిపోయిందా? అసలు ఏం జరిగింది? అంత త్వరగా అయిపోయిందా? నేను వాటర్ బాటిల్ మూత తీసి నీళ్లు తాగేశాను. మూత పెట్టి క్లోజ్ చేసేలేపే 2024 వచ్చేసింది. అదేందో ప్రజలు పెరుగుతున్నారు, వాటితో పాటు మొబైల్ వాడకం కూడా పెరిగింది, ఇంకా గూగుల్ వాడకం కూడా. మరి పొద్దున లేస్తే గూగుల్కి సంబంధించిన సైట్స్, యూట్యూబ్, ఇన్స్టా ఇలా సోషల్ మీడియాలో జనాలు కాపురాలు పెట్టేశారు. 2 కళ్ళు ఒక చేతు వాడుతూ 2023ని కూడా వాడేసి పాడేసి దాన్ని చించేసి ముందుకు నెట్టేసి 2024లో అడుగు పెట్టేశారు. మరి ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్లో వెతకడం అందరికీ అలవాటు అయిపోయింది కదా. అలా ఈ సంవత్సరం భారతీయులు ఎక్కువగా ఎటువంటి విషయాల కోసం ఈ సెర్చ్ ఇంజిన్ని ఆశ్రయించారో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సమీర్. ఈ వీడియో చాలా షార్ట్గా మరియు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా మిస్ అండ్ స్కిప్ కాకుండా మొత్తం చూసేయండి, ఇంకా షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని ట్రెండ్ అయ్యేలా చూడండి. లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, గూగుల్ అన్నింటినీ అందించే ఒక తోట. ఆ తోటలో ఎన్నో వెబ్సైట్స్, ఫొటోస్, వీడియోస్, న్యూస్ ఇంకా చాలానే మనకి అందిస్తుంది. అలా 2023లో ఎక్కువగా సెర్చ్ చేసినవి నేను 7 కేటగిరీస్ని సెలెక్ట్ చేశాను. అవేంటో చూసేయండి. ఫస్ట్ కేటగిరీలో వ్యక్తులు అంటే పర్సన్స్. రెండవది చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి దాకా ప్రేమించేది సినిమా, అందుకే రెండవది మూవీస్ పెట్టాను. దీనిమే వాళ్ళ న్యూస్. చదువుకున్నోడైనా లేనోడైనా ఖచ్చితంగా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి వార్తలు 3వ కేటగిరీలో తీసుకున్నాం. నాన్ కావత్తు వగై అంటే 4th కేటగిరీ. ఈ కేటగిరీలో నియర్ మీ, దగ్గరలో అది సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మనకి దగ్గరగా హాస్పిటల్స్, మాల్స్ ఇంకా ఏవైనా హోటల్స్ ఉంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది. పంజాబాన్ అంటే 5వ కేటగిరీ. ఇక్కడ నేను స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బంతి 6, 4 వికెట్. అసలు ఏది పడ్డది? ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి? కబడ్డీ స్కోర్ ఎంత? ఆన్లైన్ బెట్టింగ్ ఎలా జరుగుతున్నాయి? అలా ప్రతిదీ ఈ స్పోర్ట్స్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకున్నాం. 6 హౌ, 7 వాట్ ఈ 2 కేటగిరీని లాస్ట్లో పెట్టాను. సో ఫస్ట్ కేటగిరీలో పర్సన్స్. నెటిజన్లు రకరకాల వ్యక్తుల గురించి గూగుల్ చేస్తుంటారు. వాళ్ళలో ఈసారి టాప్ 10లో స్థానం సంపాదించుకున్నవారు మొదటగా కిరా అద్వానీ, రెండవది శుభమన్ గిల్, మూడవది రచిన్ రవీంద్ర, నాలుగవది మొహమ్మద్ షమి, ఐదవది ఎల్విష్ యాదవ్, ఆరవది సిద్ధార్థ్ మల్హోత్రా, ఏడవది గ్లెన్ మ్యాక్స్వెల్, ఎనిమిదవది డేవిడ్ బెక్హామ్, తొమ్మిదవది సూర్యకుమార్ యాదవ్, 10వది ట్రావిస్ హెడ్. సెకండ్ కేటగిరీ మూవీస్, సినిమాలు. ఈ ఏడాదిలో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల జాబితాలోనూ గూగుల్ సెర్చ్ లిస్ట్లోనూ నెంబర్ 1గా నిలిచింది జవాన్. టాప్ 10లో చూసుకున్నట్టయితే సెకండ్ వన్ గద్దర్ 2, థర్డ్ వన్ ఓపెన్ హ్యామర్, ఫోర్త్ వన్ ఆది పురుష్, ఫిఫ్త్ వన్ పఠాన్, సిక్స్త్ వన్ ది కేరళ స్టోరీ, సెవెంత్ వన్ జైలర్, ఎయిత్ వన్ లియో, నైన్త్ టైగర్ 3, 10th వారీసు. దీన్మే వాళ్ళ వార్తలు. ఈ ఏడాది వార్తాంశాల్లో ఎక్కువగా చదివింది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి. అయితే ఈ వార్తల్లో టాప్ 10 చూద్దాం. 1 చంద్రయాన్ 3, 2 కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 3 ఇజ్రాయిల్ వార్తలు, 4 సతీష్ కౌశిక్, 5 బడ్జెట్ 2023, 6 తుర్కియో భూకంపం, 7 ఆతిఫ్ అహ్మద్, 8 మాథ్యూ పెర్రీ, 9 మణిపూర్ హింసకాండ, 10 ఒడిశా రైలు ప్రమాదం. నాన్ కావత్తు వగై అంటే 4వ కేటగిరీ నియర్ మీ. గూగుల్ మ్యాప్స్ వచ్చాక కొత్త ప్రాంతానికి వెళ్ళడం, మన చుట్టుపక్కలున్న హాస్పిటళ్ళు, హోటళ్ళు, మాల్ వంటి వాటిని వెతికి పట్టుకోవడం తేలికైంది. అందులో భాగంగా ఎక్కువ మంది దేనికోసం వెతకారంటే, 1 దగ్గరలో ఉన్న కోడింగ్ క్లాస్, 2 భూకంపం, 3 జూడియో, 4 ఓనం సాధ్య, 5 జైలర్ మూవీ, 6 బ్యూటీ పార్లర్, 7 జిమ్, 8 రవణ దహనం, 8 చర్మవ్యాధి నిపుడు అంటే స్కిన్ డాక్టర్, 10 టిఫిన్ సర్వీస్ సెంటర్. పంజవిన్ శ్రేణి అంటే 5th కేటగిరీ.
2023లో ఎన్నో క్రీడా పోటీలకు వేదికైంది భారత్. మరి ఏ ఆట కోసం భారతీయులు గూగుల్లో ఎక్కువగా శోధించారో తెలుసా? एक इंडियन प्रीमियर लीग IPL, 2 क्रिकेट वर्ल्ड कप, 3 आशिया कप, 4 विमेंस प्रीमियर लीग, 5 एशियन गेम्स, 6 इंडियन सुपर लीग, 7 पाकिस्तान सुपर लीग, 8 दी एशेस, 9 विमेंस क्रिकेट वर्ल्ड कप, 10 SA20. అయితే 6th కేటగిరీలో ఎలా అంటే హౌ. ఎవరి బిజీలో వాళ్ళుంటున్న ఈ రోజుల్లో ఏది ఎలా చేయాలో పక్కవారికి చెప్పేదెవరు? అందుకే మన వాళ్ళు ప్రతిదానికి జై గూగుల్ అంటున్నారు. అయితే ఈ హౌలో టాప్ 10 చూద్దాం. 1 ఎండ నుంచి జుట్టుని చర్మాన్ని కాపాడుకోవడం ఎలా. 2 యూట్యూబ్లో 5,000 మంది ఫాలోవర్లని ఎలా రీచ్ అవ్వాలి. 3 కబడ్డీలో మెరుగ్గా రాణించడం ఎలా. 4 కారు మైలేజ్ని పెంచుకునేది ఎలా. 5th చెస్ గ్రాండ్ మాస్టర్ ఎలా అవ్వాలి. 6th రక్షాబంధన్ రోజు మా చెల్లిని ఎలా సర్ప్రైజ్ చేయాలి. 7 అసలైన కంచిపట్టు చీరను గుర్తించేదెలా. 8 పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకునేది ఎలా. 9 వాట్సాప్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి. 10 ఇన్స్టాగ్రామ్లో బ్లూటిక్ ఎలా పొందాలి. లాస్ట్ కేటగిరీ ఏమిటి అంటే వాట్. సందేహాలను తీర్చడంలో గూగుల్ను మించిన గ్రంథాలయం ఏముంది? అందుకే మన వాళ్ళు టాప్ 10లో ఏం సెర్చ్ చేశారంటే 1 G20 అంటే ఏమిటి, 2వది UCC అంటే, 3వది ChatGPT, 4వది హమాస్, 5వది 2023 సెప్టెంబర్ 28న ప్రత్యేకత ఏమిటి, 6వది చంద్రయాన్ 3, 7వది ఇన్స్టాగ్రామ్లో థ్రెడ్స్ ఏంటి, 8వది క్రికెట్లో టైమ్డ్ అవుట్ అంటే ఏమిటి, 9వది IPL ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలేంటి, 10వది సెనెగల్ అంటే ఏమిటి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. మీకు ఈ టాప్ 10లో దేని గురించైనా తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి. 7 కేటగిరీస్లో ఏదైనా సరే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఏదైనా మేము కొత్తగా తెలుసుకున్నాం అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు ఇంకా బలమైన కంటెంట్తో మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. సమీర్ నాలెడ్జ్, గెట్ ఎవ్రీథింగ్, గెయిన్ ఎవ్రీథింగ్.